పార్ట్ 1 మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాతకి వాటికి పార్ట్ 2 మూవీస్ తీశారు. అవి ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. ఆ ఫ్లాప్ అయిన పార్ట్ 2 మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాగార్జున గారి కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ 'మన్మధుడు'. ఆ మూవీలో కామెడీ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, లవ్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు ఆ మూవీలో నాగార్జున గారి, బ్రహ్మానందం గారి కామెడీ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయనే చెప్పాలి. అలాంటి మూవీకి సీక్వెల్గా అయితే 'మన్మధుడు 2' మూవీ అయితే తీశారు. ఈ మూవీని రాహుల్ రవీంద్రన్ హీరో గారు డైరెక్టర్గా మారి ఆయన సెకండ్ ఫిలిం 'మన్మధుడు 2' అయితే డైరెక్ట్ చేశాడు. కాకపోతే ఈ మూవీ ఘోరంగా ఫ్లాప్ అవ్వడంతో చాలా నెగిటివిటీ అయితే ఎదుర్కొన్నారు. 'మన్మధుడు 2' అని మూవీకి టైటిల్ పెట్టారే కానీ ఆ మూవీలో 'మన్మధుడు' మూవీకి సంబంధించిన ఏ థింగ్ అయితే కనెక్ట్ చేయలేదు, ఎక్సెప్ట్ బ్రహ్మానందం గారి కామెడీ ట్రాక్ తప్ప. అది కూడా వరస్ట్గా తీశారు అని నెగిటివిటీ అయితే ఎదుర్కొన్నారు. అండ్ అంత మంచి 'మన్మధుడు' మూవీని ఈ 'మన్మధుడు 2' అని పేరు పెట్టి ఆ మూవీకి ఉన్న రెప్యుటేషన్ చెడగొట్టారు అని చాలా నెగిటివిటీని ఎదుర్కొన్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి రవితేజ గారి 'కిక్ 2' మూవీ. ఆయన కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే 'కిక్' అనే చెప్పుకోవాలి. అసలు ఆ మూవీలో ఆయన మాస్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అసలు ఆ ఎనర్జీ మొత్తం చూపించేశారు ఆ మూవీలో. అండ్ యూనిక్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. అలాంటి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాతకి పార్ట్ 2 అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రిలీజ్ అయ్యాక పార్ట్ 1 అంతా ఇంట్రెస్టింగ్గా అయితే ఆశించినంత విజయం అయితే సాధించలేకపోయింది. నెక్స్ట్ వచ్చేసి కమల్ హాసన్ గారి 'భారతీయుడు' మూవీ. అసలు ఆ మూవీకి అప్పట్లో ఒక కల్ట్ ఫ్యాన్ బేసే ఉండేది. ఇప్పటికీ ఆ మూవీ అంటే ఒక రేంజ్ అయితే ఉండింది. అయితే ఆ మూవీకి పార్ట్ 2 'భారతీయుడు 2' అయితే తీశారు. అసలు ఈ మూవీకి, ఆ మూవీలో హీరో గెటప్కి కావచ్చు, స్టోరీకి కావచ్చు, డైరెక్షన్కి కావచ్చు, ఈచ్ అండ్ ప్రతిదీ చాలా నెగిటివిటీ అయితే ఎదుర్కొన్నారు. అండ్ అంతేకాకుండా రజనీకాంత్ గారి 'రోబో' మూవీ. ఆ 'రోబో' మూవీ అప్పట్లోనే అంత యూనిక్గా, అంత హై లెవెల్లో తీసిన మూవీకి పార్ట్ 2 వచ్చింది. ఏదో చిన్నపిల్లల బొమ్మల మూవీలా ఉంది అని చాలా నెగిటివిటీ ఎదుర్కొంది 'రోబో 2.0' మూవీ కూడా. నెక్స్ట్ వచ్చేసి హీరో ధనుష్ గారి 'రఘువరన్ బీటెక్' మూవీ. ఈ మూవీ ఆయనకి 25th మూవీ. అసలు ఈ మూవీతో ఆయన స్టార్ ఇమేజే తెచ్చేసుకున్నాడు అసలు. అండ్ ప్రతి ఒక్కరికి దగ్గర అయిపోయాడు. తెలుగు ఆడియన్స్కి ధనుష్ అంటే తెలిసింది 'రఘువరన్ బీటెక్' మూవీతోనే. ఇప్పటికీ ఈ మూవీకి రిపీట్ వాచ్ ఉంది. అండ్ రిలీజ్ అయినప్పుడు ఈ మూవీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు అసలు. అండ్ ఈ మూవీకి క్రేజ్ని యూజ్ చేసుకుందామని హీరో ధనుష్ గారు 'రఘువరన్ బీటెక్ 2' మూవీ అయితే తీశారు. ఆయనే స్టోరీ రాసి అండ్ వాళ్ళ వైఫ్ డైరెక్షన్ చేశారు. అండ్ ఈ మూవీ అయితే ఘోరంగా డిజాస్టర్ అయింది. చాలా మందికి 'రఘువరన్ బీటెక్ 2' అనే మూవీ వచ్చిందని తెలియదు. అంత ఘోరంగా ఫెయిల్ అయింది. రజనీకాంత్ గారి 'చంద్రముఖి' మూవీ అప్పట్లో ఒక హర్రర్లో కల్ట్ మూవీ అని చెప్పుకోవాలి అసలు. అండ్ ఆ మూవీకి పార్ట్ 2గా 'చంద్రముఖి 2' అనే పేరుతో రాఘవ లారెన్స్ గారు హీరోగా అయితే మూవీ అయితే వచ్చింది. ఈ మూవీ కూడా వచ్చినట్టు ఎవ్వరికి మ్యాక్సిమం ఆడియన్స్కి అయితే తెలియదు. అసలు వచ్చినప్పుడే వెళ్ళిపోయింది మూవీ. అంత దారుణంగా, అంత వరస్ట్గా ఉండింది. ఇవి కొన్ని పార్ట్ 2స్గా వచ్చి డిజాస్టర్గా మిగిలిపోయిన మూవీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.